వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయానికి అక్కరకు రాని భూములకు ఇవ్వకూడదన్నారు. భూములను గుర్తించి రైతు భరోసా నుంచి మినహాయించాలని, రియల్ భూములు, లేఅవుట్ భూములు, మైనింగ్ భూములు, ప్రాజెక్టుల భూముల వివరాలను సేకరించాలని సూచించారు. విలేజ్ మ్యాప్లను పరిశీలించి ఫీల్డ్కు వెళ్లి ధృవీకరించుకోవాలన్న సీఎం భూముల జాబితాలను పక్కాగా తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. మొత్తానికి రైతు భరోసాకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కొన్ని మార్గదర్శకాలను జారీ చేశారు. ఏదైతే వ్యవసాయ సాగుకు సంబంధించిన భూములకు మాత్రమే రైతు భరోసా వర్తింప చేయాలి, ఆ విధంగానే అధికారులు క్షేత్రస్థాయిలో అటువంటి భూములను గుర్తించాలని కూడా సీఎం స్పష్టం చేశారు. అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, రైతు భరోసా అమలుకు సంబంధించి సీఎం రిలీజ్ చేసిన మార్గదర్శకాలేంటి? రాజేశ్వరి, కొద్దిసేపటి క్రితమే సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లతో సమావేశం ముగియడం జరిగింది. దాదాపు 3 గంటల పాటు ఈ యొక్క సమావేశం జరిగింది. ఈ యొక్క సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీబాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా 4 అంశాలపై ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో చర్చకు రావడం జరిగింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, మహిళల పథకాలపై అయితే ఈ యొక్క చర్చ అయితే ముఖ్యంగా జరగడం జరిగింది. రైతు భరోసా ఈ నెల 26వ తేదీ నుంచి కూడా ఈ యొక్క రైతు భరోసాను అమలు చేయబోతా ఉంది ప్రభుత్వం. ఇప్పటికే 12,000 ఎకరానికి ఇస్తామని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం ప్రకటించడం జరిగిందో దానికి సంబంధించి విధి విధానాలను కలెక్టర్లకైతే మరోసారి సూచించడం జరిగింది. ప్రధానంగా గత ప్రభుత్వం ఏదైతే వ్యవసాయ యోగ్యంగా లేని భూములకు, లేఅవుట్ల భూములకు, రోడ్లు ఉన్న భూములకు, ప్రభుత్వానికి బదలాయించిన భూములకు కూడా అట్లాంటి వాటికి అనర్హులకు రైతు బంధు గతంలో ఇచ్చారని చెప్పి కూడా రేవంత్ రెడ్డి కలెక్టర్లకు స్పష్టం చేయడం జరిగింది. సో వాటిని అన్నింటినీ కూడా గ్రామ సభల ద్వారా ప్రతి గ్రామం లోపల ఆ యొక్క గ్రామంలోనే అట్లాంటి భూములను గుర్తించి ప్రకటించాలి. అట్లాంటి వాటిని రైతు భరోసా స్కీమ్ నుంచి తొలగించాలి. అనర్హులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతు భరోసా ఇవ్వకూడదని చెప్పడం జరిగింది. దీంతో పాటు ప్రముఖంగా ఏదైతే వ్యవసాయ యోగ్యంగా ఉన్నటువంటి భూములకు, అంటే రైతులు పంటలు వేసినా వేయకపోయినా, ఒక పంట వేసినా కూడా వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న భూములన్నిటికీ కూడా ఖచ్చితంగా రైతు భరోసా ఇవ్వవలసిందే అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. దీంతో పాటు ప్రధానంగా రేషన్ కార్డులు, సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం అని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది. రేషన్ కార్డుల విషయంలో కూడా ప్రతి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయండి. 1 నేషన్ 1 స్టేట్ అని చెప్పేసి 1 స్టేట్ 1 రేషన్ కార్డు అనే పేరుతో ఇవ్వాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులపై కూడా వచ్చే నెల నుంచి కూడా సన్న బియ్యం పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ఈ యొక్క సమావేశంలో చర్చకు రావడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు సంబంధించి కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఇప్పటికే ఫీల్డ్ లెవెల్ సర్వే కూడా పూర్తిగా వస్తుందని చెప్పేసి కూడా అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎవరైతే గ్రామంలో ఉంటారో అర్హులైన పూర్తి ఖచ్చితంగా ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేయడం జరిగింది. జనవరి 26 రిపబ్లిక్ డే నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అమలు చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఈ 4 పథకాలపై రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించాలని చెప్పేసి కూడా కలెక్టర్లకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క సమావేశంలో ఏదైతే రైతు భరోసాతో పాటు ముఖ్యంగా ఇతర అంశాలు కూడా చర్చకు రావడం జరిగింది. ఇటీవల జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ ఘటన అంశాలపై కూడా ముఖ్యంగా ప్రధానంగా చర్చకు రావడం జరిగింది. కలెక్టర్లతో ఈ యొక్క సమావేశంలో ఒకంత సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో చాలా ఈ యొక్క ఘటన వచ్చిన తర్వాత ఆయా పాఠశాలకు వెళ్లి అక్కడ అధికారులందరూ క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలి, కలెక్టర్లు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలని చెప్తే కొంతమంది కలెక్టర్లు వెళ్ళలే అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఒకంత అసహనానికి గురైనట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా క్షేత్రస్థాయి పర్యటనలు అధికారులు అయితే చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కలెక్టర్ల పనితీరే ప్రభుత్వానికి గీటురాయిగా ఉంటుంది కాబట్టి కలెక్టర్లందరూ కూడా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఈ యొక్క సమావేశంలో దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజు.